హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నవరాత్రుల ప్రసాదం కింద కజ్జికాయలు చేసుకుందామండి. చక్కగా చిన్నవి చేసుకుని ప్రసాదం పంచుకునేటట్టు చేసుకుందామండి. 2 నిమిషాల్లో చేసేసుకుందామండి. కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, దేవుడి కొట్టిని అవన్నీ తురిమేసుకున్నాను. ఇదిగో 2 బెల్లం ముక్కలు. ఈ కొబ్బరి లౌజ్తో మనం కజ్జికాయలు చేసుకుందాం, ఓకేనండి? ఇదిగోనండి, కొబ్బరి వేసేసుకున్నాను, బెల్లం కూడా కొట్టేసుకుని దాంట్లో వేసేసుకుని కొబ్బరి లౌజ్ ప్రిపేర్ చేసేసుకుందాం అండి. బెల్లం ముక్కలు కూడా వేస్తాను, కొంచెం నీళ్ళు వేసుకుని ఇది లౌజ్ ఉడకబెట్టేసుకుందాం. కొబ్బరి లౌజ్ ఉడుకుతుంది కదండి, ఈ లోపల 1 గ్లాస్ మైదా పిండి, 1 గ్లాసు గోధుమ పిండి పోసుకుని కలిపేసుకుని ఉంచుకుందాం. ఇదిగోనండి మైదా పిండి, ఇదిగోనండి గోధుమ పిండి, కొంచెం ఉప్పు అండి, 1 స్పూను నెయ్యి పోసుకోండి. మెత్తగా ఉంటాయి కజ్జికాయలు. ఇదిగోనండి లౌజ్ ఉడకపడుతుంది, ఈ లోపల మనం పిండి కలిపేసుకుందామండి. కొంచెం నీళ్ళు పోసుకుని పిండిని చపాతీ కలుపుకుంటాం కదండి, అలా కలిపేసుకుందాం ముద్ద. ఇదిగోనండి పిండి కలిపేసాను, పిండి రెడీ అయిపోయింది. ఇదిగోనండి కొబ్బరి లౌజు దగ్గర పడిపోయింది, కొంచెం యాలక్కాయలు పొడి వేసుకుని దించేసుకుందాం. దీన్ని కొంచెం చల్లారి చేసుకుందాం అండి. ఇదిగోనండి పళ్ళెంలోకి తీసుకుని చల్లారి చేసుకుందాం. పిండి వేసేసుకుని చిన్నగా మనకి ఎంత చిన్నవి కావాలంటే అంత చిన్న ఉండలు చేసుకుని చపాతీ చేసేసుకుందాం. లౌజు చల్లారే లోపల చిన్న చపాతీలు చేసేసుకుందామండి. చిన్నగా చపాతీ చేసేసుకున్నాం కదా, ఈ చుట్టూ కొంచెం తడి చేసేసుకోండి. తడి చేసేసుకుని ఈ లౌజ్ తీసుకుని దీంట్లో పెట్టేసుకుని ఇలా అద్దేసుకోండి. అద్దేసుకుని ఇదిగో దీంతో చక్కగా ఇలాగా కజ్జికాయలన్నీ రెడీ చేసుకుందాం. నూనె మరిగిపోయింది, కజ్జికాయలు వేసేసుకుందాం. ఇదిగోనండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసి తీసేసుకుందాం కజ్జికాయల్ని. ఇదిగోనండి అమ్మవారి ప్రసాదం రెడీ అయిపోయినాయి కజ్జికాయలు. అన్నట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.